ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? క్రైస్తవ్యం అంటే ఏంటిది మీరు చెప్పండి. బ్రదర్, మాకెందుకు తెలియదు. దేవుని రక్షకునిగా అంగీకరించడము, తర్వాత రెగ్యులర్గా సంఘానికి వెళ్ళడం, రెగ్యులర్గా బైబిల్ చదవడం, ఇదే కదా, ఇంకేంటిది అని మీరు అడగవచ్చు. క్రైస్తవ్యము అనేది రక్షణ పొందడమే కాదు, క్రైస్తవ్యం అనేది జీవించడం కూడా అనేది మనం గ్రహించాలి. దేవుడు ఒక పాపిని రక్షిస్తారు, కానీ ఒక పాపి పరిశుద్ధుడిగా నటిస్తున్న వాడుగా ఉన్నవాడిని దేవుడు రక్షించాలి. మీరు గమనించాలి. దీనికి ఒక మాట ఉంది, మీకు కూడా తెలుసు, కానీ మన జీవితాల్లో గమనించాలి. జూలై 15 నాన్నగారి బర్త్డే, యేసు అనుచరుల స్థాపింపబడిన రోజు, మిషనరీ డే, ఇవన్నీ చేశాం. హంగు ఆర్భాటాలతోని, నాట్యాలతోని, అబ్బబ్బో అద్భుత రీతిలో చేశాం. ఆశ్చర్యపోతున్నారా? జోషన్న గారు పరిచర్య, జోషన్న గారు ఇంత తగ్గింపుతోని పరిచర్య చేశారు. బిడ్డలేంటిది హంగు ఆర్భాటాలు అనుకుంది. లేదు, హంగు ఆర్భాటాలు లేకపోతే నాట్యాలు లేకపోతే ఇవి అవి ఏమి మిమిక్రీలు, డీజేలు, ఇవి ఏమి లేదు. మేము చేసినది యేసు అనుచరులకున్న దర్శనం, యేసు అనుచరులకున్న భారం ఏంటిదో ఓ వీడియో రూపంలో చూస్తాం. మీరు ఈ వీడియోను చూస్తే, మేము ఒక కొండ ప్రాంతం అనగా సాలూరు మండలం కరాసవల్స అనే గ్రామంలో యేసు అనుచరుల సంఘము అనేది స్థాపింపబడింది. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మీరు చూడండి, ఇవన్నీ కొండ ప్రాంతాలు. ఈ కొండ ప్రాంతంలో నేను, అన్నయ్య గారు, మా నాన్నగారు తర్వాత మా తండ్రి సమానులు జేమ్స్ అన్నగారు, అదేవిధంగా మాతో పాటు ఆ రోజు మా యేసు అనుచరుల పరిచర్యకు ఒక పెద్దగా ఉన్న జాన్ పాల్ పాత్రి గారు, సుధాకర్ అన్న గారు, తర్వాత జో అని మా దగ్గర సేవకులు, మేమందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీరు ఈ దృశ్యాన్ని చూస్తే, కొండపై ఒక శిలువ కనపడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొండపై కనపడే శిలువను చూసి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతించాం. ఇంత దూరం, ఇంత మారుమూల గ్రామంలో కూడా క్రీస్తు మాట వినపడే పరిస్థితి ఉంది అని అంటే, ఘనత, మహిమ, ప్రభావాల దేవాతి దేవుడికే చెందునుగాక. అందుకే నేను అన్న మాట, పాపిని దేవుడు రక్షిస్తారు, కానీ పాపి పరిశుద్ధుడిగా నటించేవాడిని దేవుడు ఎన్నడూ కూడా రక్షించరు. మీరు గమనించాలి, వాడు డైరెక్ట్ నరకానికే వెళ్తాడు అనేది గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ గ్రామము మేము ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే, ఆ బోర్డు చూసారా, తుప్పు పడిపోయి కరాసవల్స అని కనపడడం కూడా సరిగ్గా లేకుండా, బస్ స్టాప్ చూసారా ఏ విధంగా ఉంది, ఇంత భయంకరమైనది. మీరు ఈ దారి చూడండి, మాకు టైర్ పంచర్ అయినా లేకపోతే మాకు ఏదైనా జరిగినా చాలా కష్టమైన పరిస్థితి. ఆ దారిలో వెళ్తుంటే మాకు కనపడ్డ ఒక దృశ్యం ఏంటిదనగా, మా జీవితాల్లో ఇంత గొప్పగా మేము ఎన్నడూ కూడా అనుభవించలేదు. అనగా ఆ ఆనందం. మా తండ్రి గారు ఇలాంటి ప్రాంతాల్లో పరిచర్య చేశారు, మా మిషనరీ గారు సన్యాసి రావు గారు ఈ ప్రాంతంలో పరిచర్య చేశారు. మేము కూడా అక్కడికి వెళ్ళి సంఘాన్ని స్థాపించి, సంఘాన్ని ప్రతిష్ఠించే అవకాశాన్ని దేవుడు దయచేశారు. మీరు కొండల్ని చూస్తే నాకు సినాయి కొండ గుర్తొచ్చింది. ఎందుకనగా ఈ కొండపై ఆ మేఘాలన్నీ ఆవరించడం మీరు చూడండి, ఎంత అద్భుతంగా ఈ దృశ్యం ఉంది అని అంటే, నేను భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నానా అన్నంత ఫీలింగ్ వచ్చింది. మా అన్నయ్య గారు అంటున్నారు, అరే అమెరికాలో కూడా ఇంతగా అద్భుతంగా కనపడదురా అనే రీతిలో అన్నయ్య గారు కూడా అంటున్నారు. ఈ కొండను మీరు చూస్తే, కొండపై అంతా మేఘాలు ఆవరించి ఎంత అద్భుతంగా ఉంది అంటే, అంత అద్భుత రీతిలో దేవుని సువార్త ప్రకటింపబడుతుంది యేసు అనుచరులనే పరిచర్య ద్వారా, మీ కుటుంబం ద్వారా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ప్రభువే కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా.
మిమ్మల్ని మా జీవితాల్లో ఒక భాగస్వాములుగా చేసి మనం చెయ్యి కలిపి సర్వలోకానికి మనం ప్రకటిస్తుంది. యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మనం ప్రకటించే ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దీంట్లో దేవుడు ఎంతో గొప్ప రీతిలో పరిచర్యను బలపరుస్తున్నారు. మిమ్మల్ని ఒక పాత్రగా వాడుకొని మిమ్మల్ని దేవుడు ప్రోత్సహించి పరిచర్యను బలపరిచే విధంగా దేవుడు మిమ్మల్ని చేస్తున్నందుకు దేవాతి దేవుడికి ఎంతో వందనాలు. మీరు ఆ ప్రేరేపణకు తగ్గట్టు ముందుకొచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు కూడా ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్పగా దేవాతి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవాతి దేవుడికే చెందునుగాక. ఈ విధంగా మమ్మల్ని మీరు ప్రోత్సహించండి, మా కొరకు బలంగా మీరు ప్రార్థించండి. ఎక్కడ కూడా మిమ్మల్ని నిరాశపరచకుండా మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు మీ కొరకు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మీరు మరవకండి, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అనే నేను మీ పక్షాన సువార్త అందించే విధంగా, మీ పక్షాన అనేక మంది జీవితాలు మారుమనసు రక్షణలో జీవితాలు మారే విధంగా మేము ప్రయాసపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన కుటుంబ బంధం ఈ విధంగానే ముందుకు కొనసాగి దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేసి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.